అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం టెట్ 2024 అంటే జూలై ఇప్పుడు జరుగుతున్న టెట్ పేపర్ చూద్దామండి. ఈ పేపరు మన థర్డ్ 10/2024లో జరిగింది మార్నింగ్ సెషను. సో మార్నింగ్ షిఫ్ట్ 1లో జరిగిన పేపర్లో ఆల్రెడీ మనం సైకాలజీకి సంబంధించిన బిట్స్ చూసుకున్నామండి. ఇంకెవరైనా ఆ వీడియో చూడకపోతే మన ఛానల్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పుడు మనం తెలుగుకి సంబంధించిన ఆ పేపర్లో పడిన తెలుగుకి సంబంధించిన బిట్స్ చూద్దామండి. అంటే ఎగ్జాక్ట్ బిట్ వస్తుందని నేను చెప్పట్లేదు, కానీ సేమ్ ఆ మోడల్లో ఆ టాపిక్ నుంచి బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి మీకు ఇంకా ఏదైనా టాపిక్ సంబంధించిన అంటే వచ్చిన బిట్కి సంబంధించిన రిలేటెడ్ టాపిక్ ఏదైనా మీరు ఇంకా ఒకసారి రివిజన్ ఏమైనా చేయకపోతే ఒకసారి రివిజన్ చేసుకోండి, సరిపోతుందన్నమాట. సో దయచేసి ఈ వీడియోని అందరూ లైక్ చేయండి. మేము చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియో చేస్తున్నాం కాబట్టి మీరు లైక్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుందన్నమాట. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇంకా ఎవరికైతే ఎగ్జామ్ కంప్లీట్ అవ్వలేదో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం మీరు విజిట్ చేసినట్లయితే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు టాపిక్లోనికి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 31. ఇక్కడ ఒక గద్యం ఇచ్చారు. ఆ గద్యం ఇచ్చి గద్యానికి సంబంధించి బిట్స్ అడుగుతున్నారు అనమాట. క్రీస్తు శకం 1600 నాటికి తెలుగు ఆధునిక భాషా స్వరూపానికి పూర్తిగా దగ్గరైంది. క్రీస్తు శకం 1720 నుంచి వాడుక భాషలో సాహిత్యం రావడం మొదలైంది. 1790లో కర్నల్ కాలిన్ మెకంజీ తెలుగులో కైఫియత్తులనే స్థానిక చరిత్రలను సేకరించారు. ఆనాటి భాషా చరిత్రను ఈ స్థానిక చరిత్రల ద్వారా తెలుసుకోవచ్చు. బ్రిటిష్ అధికారులు తెలుగు భాష సాహిత్యాలను నేర్చుకొని పరిశోధించడం విస్తృతం అయింది. ఇది ఇచ్చిన గద్యం అండి. ఈ గద్యం నుంచి బిట్టేమడగడ చూడండి. కైఫియత్తులు మనకు ఎలా ఉపయోగపడతాయి? ఇప్పుడు కర్నల్ మెకంజీ కైఫియత్తుల్ని అనే స్థానిక చరిత్రలు సేకరించారు. సో దాని నుంచి ఆనాటి భాషా చరిత్రను స్థానిక చరిత్రలను దీని ద్వారా తెలుసుకోవచ్చు. అంటే దీని అంటే ఏంటంటే కైఫియత్తుల ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో ఆప్షన్స్ చూడండి. 1600 నుంచి 1720 వరకు తెలుగు సాహిత్యం గురించి తెలుపుతాయి. మెకంజీ సాహిత్య పరిశోధనలు లోతుగా తెలుసుకోవచ్చు. ఆనాటి భాషా చరిత్రను తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. వీటి ద్వారా బ్రిటిష్ అధికారుల పాండిత్యం తెలుస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ చూడండి, ఆప్షన్ 3. ఆనాటి భాషా చరిత్రను తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. క్వశ్చన్ నెంబర్ 32. ఇక్కడ కూడా ఇంకొక గద్యం ఇచ్చారు. గద్యం ఇచ్చి గద్యం నుంచి క్వశ్చన్ అడిగారు అనమాట. ఒకసారి వీడియో పాస్ చేసుకొని గద్యాన్ని చదవండి. అంటే గద్యం మొత్తం చదవడం వల్ల ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. సో ఈ టైంలో టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి మొత్తం గద్యం అంతా చదవట్లేదు, క్వశ్చన్కి వెళ్ళిపోతుందని డైరెక్ట్గా చూడండి. విజయనగర రాజుల కాలంలో విదేశీ వ్యాపారం బాగా జరిగేదని దీని ద్వారా తెలుస్తుంది. సో విజయనగర రాజుల కాలంలో గద్యం చూడండి, ఫస్ట్ పాయింట్లోనే విదేశీ వ్యాపారం బాగా జరిగేదని విదేశీ యాత్రికులైన సీజర్, ఫెడరిక్ బార్బోసా మొదలైన వారి రాతల వల్ల తెలుస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్లో చూడండి. ఆప్షన్ 1 విదేశీ యాత్రికులైన సీజర్, ఫెడరిక్ లేదు కానీ బార్బోసా వంటి వారి రచనల వలన తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 33. ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు. పద్యం ఇచ్చి పద్యానికి క్వశ్చన్ అడిగారు అనమాట. సో వీడియో పాస్ చేసుకుని ఒకసారి పద్యం చూడండి. నేను డైరెక్ట్గా క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. పై పద్యం ఆధారంగా విరాటుని సేవించిన వారు. పై పద్యం ఆధారంగా విరాటుని సేవించిన వారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అర్జునుడు. క్వశ్చన్ నెంబర్ 34. ఇక్కడ ఇంకొక పద్యం ఇచ్చారు. ఆ పద్యం నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. మీరు ఒకసారి పాస్ చేసుకొని పద్యం చూడండి. నేను డైరెక్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. పై పద్యం ఆధారంగా ఏ విషయంలో జాగ్రత్తగా మెలగాలి? ఆప్షన్స్ అధ్యయనం చేయడంలో,
అన్నీ తెలుసుకోవడంలో, తెలుగు బిడ్డ విషయంలో, మాట్లాడడంలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మాట్లాడడంలో. క్వశ్చన్ నెంబర్ 35 రచనలను సంబంధించి కవులలో జతపరచండి. అంటే రచనల మీద కూడా ఒక బిట్టు కవి యొక్క రచనలు కూడా ఒకసారి చదవాలి. సో అవి వాటి నుంచి కూడా బిట్టు వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఒకనాడు ఎవరు రచించారంటే విద్వాన్ విశ్వం. నెక్స్ట్ హరివంశం ఎర్రన రచించాడు. నెక్స్ట్ నాలుగుగాళ్ళ మండపం పులికంటి కృష్ణారావు గారు రచించారు. పులికంటి కృష్ణారెడ్డి రచించారు. నెక్స్ట్ మిగిలిపోయింది చంద్రగ్రహణం, కొలకలూరి స్వరూపారాణి. సో ఈ మ్యాచింగ్ చూడండి, ఆగా ఈ క ఇది ఆప్షన్ 1లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 36 క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. అంటే ఒక పద్యం ఇచ్చి పద్యాన్ని కరెక్ట్గా అరేంజ్ చేయమంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, విద్య నేర్చుకో బ్రతుకంత వెలిగిపోవు, గతము గతమే కాదని ఎట్లు కలిసి రాదు, గంటకాలము గడిచిన గతమనంద్రు గంటకాలము వృధాగాక గడపకీవు. సో దీన్ని కరెక్ట్గా అరేంజ్ చేయాలంటే ఇది ఫస్ట్ పాదం అవుతుంది. గంటకాలము గడిచిన గతమనంద్రు గతము గతమే కాదని ఎట్లు కలిసి రాదు, ఇది సెకండ్ పాదము. గంటకాలము వృధాగాక కీడిపోవు, ఇది 3. విద్య నేర్చుకో బ్రతికంతా వెలిగిపోవు, ఇది 4. సో కరెక్ట్ ఆన్సర్ చూడండి, ఈ తర్వాత ఇది ఆప్షన్ 3లో ఉంది. చూడండి, ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 37 తెలుగు కథా పారిజాతాలు గ్రంథం నుండి గ్రహింపబడిన పాఠం. ఆప్షన్స్: నా చదువు, ప్రియమిత్రునికి, జానపదుని జాబు, ప్రియమైన నాన్నకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రియమైన నాన్నకు. క్వశ్చన్ నెంబర్ 38 కడుపు చించుకుంటే కరువు కాళ్ళ మీద పడుతుంది అని గంగన్న అన్న మాటలు ఈ పాఠంలోనివి. ఆప్షన్స్: ఆతిథ్యం, పయనం, చిరమాలిన్యం, మేలుకొలుపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పయనం. క్వశ్చన్ నెంబర్ 39 పాత్రలను సంబంధిత పాఠాలతో జతపరచండి. పోలమ్మ, ఐతమ్మ, దేవదత్తుడు, చంచల ఉన్నాయి పాఠాల పేర్లు తీర్పు, మాయాకంబలి, బాలచంద్రుని ప్రతిజ్ఞ, యథా ఉన్నాయి. సో ఒకసారి మ్యాచ్ చేద్దాం. చూడండి, పోలమ్మ, యథా. నెక్స్ట్ ఐతమ్మ బాలచంద్రుని చరిత్ర. నెక్స్ట్ దేవదత్తుడు తీర్పు. అలాగే చంచల మాయాకంబలి. సో ఇది చూడండి, క వా ఖ ల గ య గ ర. ఈ ఆప్షన్స్ ఆప్షన్ 4లో ఉన్నాయి కాబట్టి సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 గోరంత దీపాలు పాఠానికి ఇతివృత్తం. సో పాఠాల యొక్క ఇతివృత్తాలు కూడా అడుగుతున్నారు కాబట్టి అవి కూడా నేర్చుకుంటే మంచిది. అన్ని పాఠాలకి ఏది ఏ ఇతివృత్తానికి సంబంధించిన అన్నది చూసుకోండి ఒకసారి. దీని ఆప్షన్ చూడండి, నైతిక విలువలు, సాహితీ జీవనం, మానవ సంబంధాలు, సమానత్వం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్
3 మానవ సంబంధాలు. క్వశ్చన్ నెంబర్ 41 శ్రీకృష్ణదేవరాయలు విద్యా వినోదములు జరుపు సభాభవనము. ఆప్షన్స్ భువన విజయం, త్రిభువన విజయం, శారదా విజయం, విజయ రాఘవ విలాసం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భువన విజయం. క్వశ్చన్ నెంబర్ 42 చైతన్యం పాఠం యొక్క ఉద్దేశం. చైతన్యం పాఠం యొక్క ఉద్దేశం కుటుంబ విలువలకు మానవ సంబంధాలకు ప్రాధాన్యం, విద్యార్థులలో సామాజిక చైతన్యం కలిగించి సమాజాభివృద్ధికి పాటుపడేలా చేయడం, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులలో చైతన్యం కలిగించుట, సత్యం గొప్పతనాన్ని గురించి గృహస్థ ధర్మాన్ని గురించి చెప్పడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విద్యార్థులలో సామాజిక చైతన్యం కలిగించి సమాజాభివృద్ధికి పాటుపడేలా చేయడం. యాక్చువల్ ఇక్కడ చైతన్యం అని వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా చైతన్యం వచ్చింది అలాగైతే. సో క్వశ్చన్ నెంబర్ 43 పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. ఇక్కడ పదాలు వాటి నానార్థాలు ఇచ్చారు, మ్యాచ్ చేయమన్నారు అనమాట. ఫస్ట్ పాదు, పాదుకి అలవాలము నిలకడ. నెక్స్ట్ దృక్పథం, దృక్పథం అంటే అభిప్రాయం, మార్గం. నెక్స్ట్ పూనిక, పూనిక అంటే ప్రయత్నం, పట్టుదల. నెక్స్ట్ నిర్మాణం, సారము, యోగ్యత. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆల, ఆవ, ఈ, యా, ఈ, రా. క్వశ్చన్ నెంబర్ 44 ప్రాక్తనం పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్ అర్వాచీనం, సనాతనం, ప్రాతది, పురాతనం, అర్వాచీనం, నవీనం, నవీనం, సనాతనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాతది, పురాతనం. క్వశ్చన్ నెంబర్ 45 ఖర్జము పదానికి ప్రకృతి. ఆప్షన్స్ కార్యము, కావ్యము, కర్తవ్యము, కార్యము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఖర్జము, కార్యము. క్వశ్చన్ నెంబర్ 46 నిరుత్సాహపడడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆప్షన్స్ కాలధర్మం చెందడం, బక్కచిక్కిపోవు, నీరు కారిపోవడం, నిశ్చేష్టులవు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నీరు కారిపోవడం. క్వశ్చన్ నెంబర్ 47 కింది వాక్యాలలో సత్యాలను గుర్తించండి. వడి అనగా నీటి గుండం అని అర్థం, ఇది రాంగ్. నెక్స్ట్ వడలు అనగా వాడిపోవు అని అర్థం, ఇది కరెక్టే. వాలు అనగా కిందికి దిగు అని అర్థం. వీడు అనగా వదులు అని అర్థం, ఇది కూడా కరెక్ట్ అనమాట. అంటే ఆ తప్ప మిగిలివన్నీ కరెక్టే. ఆ ఈ ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 48 గుడోపల న్యాయం దీనికి సంబంధించిన జాతీయం. ఆప్షన్ చూడండి, నోట్లో కబలం, గూట్లో దీపం, ఏ ఎండకు ఆ గొడుగు పట్టు, చేతికి ఎముక లేకపోవడం, బెల్లం కొట్టిన రాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బెల్లం కొట్టిన రాయి. క్వశ్చన్ నెంబర్ 49
శారద ఉత్పత్తార్థం. శరత్తు నుండి పుట్టినది, విద్యలకు అధిదేవత, కచ్చపి వీణాధారిణి, మేఘముల నుండి ఉద్భవించినది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 శారద అంటే శరత్తునందు పుట్టినది. శరత్తునందు పుట్టినది శారద. క్వశ్చన్ నెంబర్ 50. క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. చూడండి, ప్రాకృత భాష నుండి తెలుగులో వచ్చిన పదాలను మాత్రమే ప్రకృతులు అంటారు. ఇది కరెక్ట్ కాదు, రాంగ్. సంస్కృత భాషలో ఉన్న ప్రత్యయాలను మాత్రమే ప్రకృతులు అంటారు. ఇది కూడా రాంగే. నెక్స్ట్, సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలను ప్రకృతులు అంటారు. ఇది రైట్. ప్రకృతులని సత్సమాలనే పేరుతో కూడా వ్యవహరిస్తారు. ఇది కూడా రైట్ అనమాట. సో ఈ రెండే రైట్ కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 51. విధించిన వ్యాకరణ కార్యం ఒకసారి ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడం. ఆప్షన్స్ నిత్యం, బహుళం, వైకల్పికం, నిషేధం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వైకల్పికం. క్వశ్చన్ నెంబర్ 52. కింది వాటిని జతపరచండి. ఇక్కడ పదము సంధి ఇచ్చారు, రెండాటిని జతపరచమన్నారు అనమాట. సో మహోన్నతం అన్నది గుణసంధి అవుతుంది. నెక్స్ట్ ప్రత్యక్షం అన్నది అనాదేశ సంధి అవుతుంది. నెక్స్ట్ గురోపదేశం సవర్ణ దీర్ఘ సంధి. భావోన్నత్యం అన్నది ఫైనల్గా వృద్ధి సంధి. సో ఆప్షన్ 1 ఆ, వా, ఆలా, ఈయ, ఈ, రా కరెక్ట్ ఆన్సర్ అవుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 53. డాష్ మీది పరుషాలకు గసడదవలు బహుళముగా నగును. ఆప్షన్స్ చతుర్థి, తృతీయ, ద్వితీయ, ప్రథమ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రథమ మీద పరుషాలకు గసడదవలు బహుళముగా నగును. క్వశ్చన్ నెంబర్ 54. ఉత్తరపద అర్థం ప్రధానంగా గల సమాస పదం. ఆప్షన్స్ ముక్కంటి, నెలతాల్పు, తల్లిదండ్రులు, చక్రపాణి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నెలతాల్పు. క్వశ్చన్ నెంబర్ 55. శార్దూల పద్యానికి సంబంధించి సరైనవి గుర్తించమన్నారు. సో పద్యంలో మొత్తం 32 లఘువులు ఉంటాయి. ఇది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ప్రతిపాదంలో మసిజస్తతగానే గణాలు వరుసగా రావు. ఇది తప్పు. నెక్స్ట్ ప్రతిపాదంలో 14వ అక్షరం యతిస్థానం. ఇది కూడా తప్పు అనమాట. నెక్స్ట్ పద్యం మొత్తంలో 8 సగనాలు ఉంటాయి. ఇది రైట్. సో ఈ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 56. పూర్ణసిద్ధతతో రాసడి పరీక్ష. ఈ వాక్యంలో అలంకారం చేకానుప్రాస, యమకం, లాటానుప్రాస, వృత్యానుప్రాస. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 లాటానుప్రాస. క్వశ్చన్ నెంబర్ 57. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం.
అతిశయోక్తి అలంకారం, రూపక అలంకారం, ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రూపక అలంకారం. క్వశ్చన్ నెంబర్ 58. గ్రంథాల గంధాలను పీల్చి అలౌకికమైన ఆనందాన్ని పొందాను. ఈ వాక్యంలో పీల్చి అనేది ఆప్షన్స్ వ్యతిరేక క్వార్థక క్రియ, సత్రార్థక క్రియ, ఛేదార్థక క్రియ, క్వార్థక క్రియ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 క్వార్థక క్రియ. క్వశ్చన్ నెంబర్ 59. క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. చూడండి, కర్మణి వాక్యంలో కర్తృవాచక పదం ప్రథమా విభక్తిలో ఉంటుంది. ఇది రాంగ్. నెక్స్ట్, కర్తరి వాక్యంలో కర్మవాచక పదానికి ద్వితీయ విభక్తి వస్తుంది. ఇది కరెక్ట్. నెక్స్ట్, కర్త ప్రధానంగా గల వాక్యంలో క్రియను అనుసరించి బడు ఉపయోగించబడుతుంది. ఇది రాంగ్. నెక్స్ట్, కర్మణి వాక్యంలో కర్తకి తృతీయ విభక్తి వస్తుంది. ఇది కూడా కరెక్ట్. సో ఈ రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 60. గురువు శిష్యులకు పాఠాలను బోధించి జ్ఞానాన్ని అందించి వారిని తీర్చిదిద్దాడు. ఈ వాక్యం ఆప్షన్స్ సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యం, కర్మణి వాక్యం, సామాన్య వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సంశ్లిష్ట వాక్యం. నాకైతే ఈ సెక్షన్ కొంచెం టఫ్గా ఉన్నట్టు అనిపించిందండి. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియచేయండి. ఎందుకంటే ఈ పేపరు తెలుగు 2A అంటే స్కూల్ అసిస్టెంట్ది కాబట్టి కొంచెం డెప్త్గానే ఇచ్చాడు. సో కొంచెం మీ ప్రిపరేషన్ అయినా కొంచెం ఇంకా వీక్గా ఉంది అని అనిపిస్తే ఇంకా కొంచెం డెప్త్గా చేయడానికి ప్రయత్నించండి. అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.